జై బోలో రేణుకా ఎల్లమ్మ తల్లికి జై. ఓంకార గురుడా నా తండ్రి శంకరుడా జై రక్షమ. मांगल्ये शिवे सर्वार्थ साधके ओम त्र्यंबके देवी नमोस्तुते रक्षमां पाहि मां शरणागतं लोकमाता जगन्माता तल्ली हारति वरे मंगल हारति वरे మా ఇంటి ఎల్లమ్మకు హారతి వరే హారతి వరే మంగళ హారతి వరే మా ఇంటి ఎల్లమ్మ తల్లికి హారతి వరే హారతి వాలి మంగళ హారతి వాలి బల్కంపేట ఎల్లమ్మకు హారతి వాలి హారతి వాలి మంగళ హారతి వాలి బల్కంపేట ఎల్లమ్మకు హారతి వాలి హారతి దామా మంగళ హారతి దామా చెరుగట్టు లింగన్నకు హారతిద్దమా హారతిద్దమా మంగళ హారతిద్దమా చెరుగట్టు లింగన్నకు హారతిద్దమా హారతిద్దము మంగళ హారతిద్దము కుమరెల్లి మల్లన్నకు హారతిద్దము హారతిద్దము మంగళ హారతిద్దము కుమరెల్లి మల్లన్నకు హారతిద్దము హారతిద్దమా మంగళ హారతిద్దమా ఏడుపాయల దుర్గమ్మకు హారతిద్దమా హారతిద్దమా మంగళ హారతిద్దమా ఏడుపాయల దుర్గమ్మకు హారతిద్దమా హారతిద్దము మంగళ హారతిద్దము ముక్కోటి దేవుళ్ళకు హారతిద్దము హారతిద్దము మంగళ హారతిద్దము ముక్కోటి దేవుళ్ళకు హారతిద్దము. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే ఓం త్రయంబకే దేవి రేణుకాదేవి నమోస్తుతే రక్షమాం పాహి మాం శరణాగతిం లోకమాత జగన్మాత జగచ్చరణి త్రికాల భైరవి త్రినేత్రి అష్టకాల భైరవి రేణుకా ఎల్లమ్మ తల్లికి జై. చెరువుగట్టు రామలింగేశ్వర స్వామికి జై. కుమరవెల్లి మల్లన్న స్వామికి జై. ఏడుపాయల దుర్గమ్మకి జై. యాదాద్రి నరసింహ స్వామికి జై. ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి జై. లక్ష్మి శ్రీ మహాలక్ష్మీదేవికి జై. అఖండ జ్యోతికి జై. పంచభూతాలకి జై. ముక్కోటి దేవాను దేవతలందరికీ జై. హర హర మహాదేవ శంభో శంకర జయ నమ తల్లి. పదివేలు నాయనా ఓంకార గురుడా నా తండ్రి శంకరుడా 10,000 తండ్రి 10,000 శరణి నా తల్లి పార్వతి లోకమాత అమ్మ 10,000 తల్లి 10,000 శరణి తండ్రి సిక్కు సెడల్లా కూసుంటివి కదమ్మా పాతాల గంగా నా పిన తల్లి గంగా అడ్డుకైనా నీవే ముట్టుకైనా
అయినా నీవే సకల శాండాల మోసేటి నా తల్లివమ్మ 10,000 నీకు 10,000 శరణి నా ప్రాణనాథ జమదగ్ని నీకు 10,000 స్వామి 10,000 నాథ నా పెద్ద కుమారుడా భార్గవ బల పరశురామ 10,000 కొడక 10,000 శరణి కొడుకొడొక్కలయ్యా కొడుక చిటికలయ్యా కొడుక చెంపలేసా 10,000 మీకు బిడ్డ సిరియాల గౌరీ 10,000 బిడ్డ ముందు పూజల్ల వాడా బొచ్చగనపయ్యా నీకు 10,000 రా తమ్మి సిద్ధి బుద్ధి మధ్య ముద్దుగున్నవురా తమ్మి విఘ్నాలు బాపేటి నా విఘ్నేశ్వరుడా 10,000 నీకు 10,000 శరణి బ్రహ్మ విష్ణు మహేశ్వర లక్ష్మీ పార్వతి సరస్వతి 10,000 మీకు 10,000 శరణి లక్ష్మీ పార్వతి సరస్వతి 10,000 తల్లుల్లారా 10,000 మీకు కోరుకున్నావు కదరా కుమర వెళ్ళిని నీవు ఆడుకున్నావు కదా తమ్మి ఆయన ఓలు నందు కూసున్నావు కదరా శ్రీశైలమందు నా తమ్ముడ మల్లిగా 10,000 నీకు కేతాలమ్మ మేడాలమ్మ 10,000 మరదల్లారా తమ్ముడా వీరప్ప మరదల కామారాతి 10,000 మీకు 10,000 శరణి మామ గౌతూడా అత్తవాల్యాంబ 10,000 మీకు 10,000 శరణి చదువు నేర్పిన వాడా నా సాంబాది శివుడా విద్య నేర్పిన వాడా నా వీరైన మల్లు బుద్ధినిచ్చిన వాడా భూతాంజనేయులు 10,000 మీకు 10,000 శరణి నా పెద్ద బావా ఏడుకొండలెంకన్న అక్కలివేలు అక్క పద్మావతి 10,000 మీకు 10,000 శరణి మరి నా చిన్న బావా నా మేన బావా ఎవరెవరంటే గోరు మీసాల వాడు గోరు గడ్డాల వాడు యాదగిరి నరసింహ 10,000 బావా అక్క అండాలు అక్క సెంచు లక్ష్మి 10,000 అక్క 10,000 మీకు తండ్రి రాజన్న తల్లి రాజరాజేశ్వరి 10,000 మీకు 10,000 శరణి తమ్ముడా అయ్యప్ప 10,000 రా నీకు 10,000 శరణి తమ్ముడా సుబ్రహ్మణ్య శ్రీవల్లి దేవసేన 10,000 మీకు 10,000 శరణి అన్న రామయ్య వదిన సీతమ్మ 10,000 మీకు 10,000 శరణి తమ్ముడా పోతరాజా నా తమ్ముడా పోతలింగ 10,000 రా నీకు 10,000 శరణి నా తోడి అక్క చెల్లెళ్ళకు నా తోడి అన్నదమ్ముళ్ళకు 10,000 శరణి 10,000 మీకు ఆటలమ్మ పాటలమ్మ తలుపులమ్మ కిటికీలమ్మ ఈ గజల ఈదమ్మ మైసమ్మ కాసమ్మ పోసమ్మ ఈరమ్మ 10,000 అక్కల్లారా 10,000 శరణి జామీరుపేట కట్టమైసి చార్మినారు భాగ్యలక్ష్మి ఉజ్జయిని మాంకాళి గోల్కొండ జగదంబి 10,000 మీకు 10,000 శరణి నవసిద్ధులకు మునులకు ఋషులకు పంచభూతాలకు ముక్కోటి దేవుళ్ళకు 10,000 శరణి 10,000 మీకు
ఇంటి సెల్ల చెప్పాలి. చెప్పాలి తల్లి, మీరే చెప్పాలి. మిమ్మల్ని అడగాలనుకుంటున్నా నేను. చెప్పు తల్లి, నాకు అస్సలకే పానం మంచిగా ఉండట్లేదు తల్లి. మరి చెప్పినా చెప్పారు తల్లి. ఒంట్లో పుట్టిన కర్మ ఉందని చెప్పింది, అవును తల్లి. మాయతోని ఉందని చెప్పింది. వాళ్ళు మార్లు కూడా మరి అడిగిందే అడుగుడు ఎందుకు చెల్లె గాయమైనంత చెల్లిగా మరి మాంతాయి కాదు కదా తల్లి, ఇబ్బంది అవుతుంది, తట్టుకోలేకపోతుంది కదా. ఏం చేస్తాం చెల్లె, రాసుకున్న రాతటువంటిది, గీసుకున్న గీతటువంటిది. కర్మఫలము ఎవరైనా కానీ అనుభవించక తప్పదు కాదు. చాలా ఇబ్బంది అవుతుంది తల్లి. హాస్పిటల్ తెల్లన్నాక నిద్ర లేక దేవాను దేవతలకే బాధలు తప్పలేదు తల్లి. అంతే, ఆనందానికి సంతోషానికి సుఖ దుఃఖానికి మనం ఆడిపాడి పోవడానికి మంచిగా ఎప్పటికీ ఆనందంగా ఉండడానికి రాలే భూమి. ఏమేమైతే చేసుకున్నామో ఏమేమైతే రాసుకొచ్చుకున్నామో అవన్నీ కూడా అనుభవించి తీర్చుకొని పోవడానికి మనం. అవును తల్లి, కాదని అనట్లే తల్లి. మీరందరూ మీరు చెప్పింది అంతా నిజమే. కొంచెం ఇది తక్కువ అయ్యేటట్టు చేయండి తల్లి. చాలా మరి నన్ను మర్చిపోయిన తమ్ముడు మరి బాగానే ఈ పొద్దు గిట్లా కాలేజీ కూడా ఆడికాడికి గిన్నాళ్ళకు మరి సేవ చేసుకుంటుంది. 8 మాసాలు అవుతుంది. అంటే మీకేమి పని లేనప్పుడు మీరు ఎక్కడికక్కడికి ఖాళీగా ఉన్న సమయాలలో గుర్తొస్తాం రల్లా మేము. మరి ఒక్కడికి వేసిపోయినా అవుతాను గంత. మరి నువ్వు ఇంట్లో గంత చేసుకుంటాను, ఒక్క టెంకాయ కొట్టిపోయిన అవుతాను నేను. మరి ఇంత కూడా ఏది కూడా ఆటంకం కావద్దు. ఎవరితో నాకేం లెక్క కుటుంబంతో నేను నమ్ముకున్నా అని చెప్పి గింత ఏమన్నా మరి గాడ చేసిపోయినావా, గింత ఏమన్నా ఆశీర్వాదం తీసుకొని కాలేసుకొని పోయినవుతా మీరు అనుకుంటారు కానీ అన్ని చూస్తూనే ఉంటాం మేము కూడా. ఇళ్ళలో పోతున్నప్పుడు గంత ఇంటాడి పండగ చేసుకొని మరి ఇట్లా పాదం వేసుకొని పోకపోతే అన్ని లెక్కే ఉంటాయి కదా. తమ్ముడికి ఆలోచన రాలేదే అవుతుంది మరి అమ్మ దగ్గర పోవాలి. కానీ ఆనందం సంతోషం చేసి కూడా నా మందిరాన్ని కూడా చూడ ముచ్చటగా కూడా అలంకరించినందుకు ఆనందం సంతోషం. చాలా సంతోషం మీరు సంతోషపడాలి. 10,000 సెలవులు. తమ్ముడు జాబ్ గురించి చెప్తారు. ఏం చెప్పాలి అట్లా అడుగుతాడు. ఏం చెప్పాను అని అంటే మనం ఏ సూరుకుంటామో గా సూరికే ఎలాడుతున్నప్పుడు గాడ నీళ్లు కుడుతున్నప్పుడు నీళ్లు గురవని సూర్య అనుందని గందా కట్టుపోయి గీడ కురిసే నీళ్లు బంద్ అయినప్పుడు పోదాయి. అప్పటిదాకా ఎందుకు ఉండాలి మరి గట్ల ఖాళీ ఖాళీ. అదే కదా తల్లి, అసలు ఏది కాలేసుకొని ఏ పని చేసుకోకుండా ఏది కూడా మరి ఎదశిత లేనట్టుకుంటే ఎట్ట చెల్లె, బాధ మంది లేనట్టుకుంటే ఎట్ట. అదే నేను చెప్పేది కూడా అదే చూపిస్తా. ఎవరి దాళ్ళకి చేసినాక అప్పుడు తెలుస్తాయి. ఇప్పుడు మీకు లెక్కలు తెలియట్లే, ఎందుకు తెలియట్లే, తల పండు పని చేయట్లే. ఏం లేదు తల్లి, చూపియాలి తల్లి, దారి చూపియాలి. గంటే ఏమైంది మరి ఇంట్లో కుదుర్చుకున్న దాంట్లో ఏమో తల్లి, దీంట్లో కుదుర్చుకున్న దాంట్లో ఇది ఒకసారి ఫోన్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, రమ్మంటారు, మళ్ళీ ఒకసారి వర్క్ లేదు అంటారు, 15 తారీఖు అంటారు. జై ఎల్లమ్మ తల్లి.